ఓకే, లాస్ట్ క్లాస్లో మనము డాక్యుమెంట్ టైప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇది మీకు నేను గ్రూప్లో షేర్ చేసిన ఎక్సెల్. ఓకే, దీన్ని ఫాలో అయితే మీ అంతా మీకు అన్ని నీట్గా అర్థమవుతుంది. ఓకే ఓకే యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఇలాగే ఫాలో అవ్వండి, మీకు సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఎస్ఐ ఓకే లాస్ట్ క్లాస్లో నేను ఆ, దీన్ని ఇలాగే ఉంది. ఓకే రైట్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం లాగ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేసాం. ఆ డాక్యుమెంట్ టైప్స్ కి నెంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే వాయిస్ వినపడలేదు. ఓకే హలో, వాడు వాయిస్ ఇన్ క్లారిటీ లేదు, బఫరింగ్. am I audible now? వాయిస్ క్లారిటీ లేదు. Am I audible now? అశోక్ లేట్ గా వస్తుంది వాయిస్. Might be network issue, internet problem. Am I audible now? ఎస్ అశోక్. ఎస్ ఎస్ Okay, I'm just logging into SAP. So last class we have discussed about document types, right? ఎస్ ఎస్ Okay, and we have seen that couple of document types. Now we'll try to understand, okay, one by one. So for first in SAP FI module, we are having different submodules, right? సో మనకి ఎఫ్ఐలో ఎఫ్ఐసిఓలో ఫస్ట్ ఎఫ్ఐలో మనకి కొన్ని డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో ఫస్ట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ టైప్ ఈస్ ఎస్ఏ. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇక్కడ డిస్క్రిప్షన్ మీకు అర్థమవుతుంది కదా, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ దిస్. ద సేమ్ లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ప్రతి డాక్యుమెంట్ టైప్కి సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సేమ్ ఫంక్షనాలిటీ. జస్ట్ ఇది మనకి డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ టైప్కి మనం నెంబర్ రేంజ్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, సో లాస్ట్ టైం మనం నెంబర్ రేంజ్ కూడా డిఫైన్ చేసాం. నా కంపెనీ కోడ్ X100. ఇక్కడ ఇంటర్వెల్స్ మనం డిస్ప్లే చెక్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి, చేంజెస్ ఏమైనా చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, నేను చెక్ చేస్తున్నాను. సి ఐ హ్యావ్ క్రియేటెడ్ నెంబర్ రేంజ్ ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే taking so much time. Why? ఓకే, బ్యాక్ వెళ్తే ఇది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ టైప్. అదేవిధంగా నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్కి ఏం డాక్యుమెంట్ టైప్? సో ఫస్ట్ మనం అకౌంట్స్ పేయబుల్లో ఇన్వాయిస్ బుక్ చేసినప్పుడు మనకి ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ చేసి కేఆర్ వస్తుంది. సో ఇది ఇది వెండర్ వస్తుంది. ఓకే, కేఆర్. సో కేఆర్ ఇస్ నథింగ్ బట్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, మనం ఎప్పుడైనా సరే గూడ్స్ ఏమన్నా రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసినప్పుడు మనం ఒక వెండర్ ఇన్వాయిస్ని బుక్ చేస్తాం, అది దాని డాక్యుమెంట్ టైప్ కేఆర్. కేఆర్ ఈజ్ నథింగ్ బట్ వెండర్ ఇన్వాయిస్. ఇది మనకి ఐడెంటిఫికేషన్. దీన్ని చూసంగానే ఓకే ఇది మనకి వెండర్ ఇన్వాయిస్ బుక్ అయింది అనేది మనకి ఐడెంటిఫికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా పేమెంట్. ఇది చూడండి, వెండర్ పేమెంట్. మనం వెండర్కి మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా. సో కేజెడ్ ఈజ్ నథింగ్ బట్ వెండర్ పేమెంట్. ఓకే, కేజెడ్ ఈజ్ నథింగ్ బట్ వెండర్ పేమెంట్. సేమ్ అదే విధంగా కేఏ, అది ఇక్కడ కనిపించట్లేదు, మనం fill చేస్తాం. ఓకే, ఇది వెండర్ డాక్యుమెంట్. మనం ఎప్పుడైనా సరే రివర్సల్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు వెండర్ కంప్లీట్గా మనకి డాక్యుమెంట్ అనేది
డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రిసీవబుల్స్ సేమ్ అదే విధంగా డిఆర్ వెండర్ ఇన్వాయిస్కి ఏ విధంగా అయితే కేఆర్ వచ్చిందో అదే విధంగా ఇక్కడ డిఆర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిజెడ్ ఫర్ కస్టమర్ పేమెంట్. ఇందాక వెండర్ పేమెంట్కి కేజెడ్ అనుకున్నాం, ఇప్పుడు కస్టమర్ పేమెంట్కి డిజెడ్. నెక్స్ట్ అదేవిధంగా కస్టమర్ డాక్యుమెంట్ డిఏ. ఓకే, కస్టమర్ డాక్యుమెంట్ డిఏ. సో ఈ అన్ని డాక్యుమెంట్ టైప్స్ గుర్తుపెట్టుకో ఉండాలి. ఓకే, జనరల్ లెడ్జర్కి ఎస్ఏ, వెండర్ ఇన్వాయిస్కి కేఆర్, వెండర్ పేమెంట్కి కేజెడ్, వెండర్ డాక్యుమెంట్కి కేఏ, అదేవిధంగా కస్టమర్ ఇన్వాయిస్కి డిఆర్, కస్టమర్ పేమెంట్ డిజెడ్, కస్టమర్ డాక్యుమెంట్ డిఏ. సో అదేవిధంగా అసెట్కి వస్తే అసెట్ అకౌంటింగ్లో కూడా ఏఏ. సో అసెట్ పోస్టింగ్, డిప్రిసియేషన్ లాంటివి జరిగినప్పుడు, పోస్టింగ్స్ ఏమైనా జరిగినప్పుడు దాని డాక్యుమెంట్ టైపు ఏఏ వస్తుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ పోస్ట్ అయితే దాని డాక్యుమెంట్ టైపు ఏఎఫ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకో ఉండాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ టైప్ చూడంగానే ఓహో ఇక్కడ డిప్రిసియేషన్ పోస్టింగ్స్ జరిగాయి అని అర్థం అనమాట. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకో ఉండాలి. ఇంకోసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, సిస్టంలో మీకు అర్థం అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నిన్న కొన్ని నెంబర్ రేంజెస్ అనేవి డిఫైన్ చేసాం. దేనికి డిఫైన్ చేసాం? ఒక కంపెనీ కోడ్ మాత్రమే నేను మీకు డిఫైన్ చేసి చూపించాను అనమాట. మా కంపెనీ కోడ్ ఏంటి? X100. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది. నేను మన రిమైనింగ్ కంపెనీ కోడ్స్కి నేను డిఫైన్ చేయలేదు, ఇప్పుడు మీకు డిఫైన్ చేస్తున్నాను. సో X100కి మాన్యువల్గా నేను ఇక్కడ క్లిక్ చేసి డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను మాన్యువల్గా డిఫైన్ చేయకుండా కాపీ చేస్తాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కాపీ నెంబర్ రేంజెస్. విచ్ నెంబర్ రేంజెస్? ఐఎమ్ గోయింగ్ టు కాపీ X100 నెంబర్ రేంజెస్. దిస్ నెంబర్ రేంజెస్ ఫ్రమ్ టు అనదర్ కంపెనీ కోడ్స్. ఓకే, దెన్ ఐ సే అనదర్ కంపెనీ కోడ్స్. X100 డిఫైన్ చేసిన నెంబర్ రేంజ్ని X101 అండ్ X102 అంటే నార్వే కంపెనీ కోడ్కి, యుఎస్ కంపెనీ కోడ్స్కి దీని నుండి దానికి కాపీ చేస్తాను అనమాట. అది ఎలా చేస్తాము అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తాం. సో ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ OBH1. OBH1 is a transaction code to do the copy number ranges from one company code to another company code. ఇప్పుడు చూసే డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కాపీయింగ్ టు కంపెనీ కోడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? నెంబర్ రేంజ్, ఇక్కడ మనం పర్టికులర్ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తే అది మాత్రమే కాపీ అవుతుంది. ఇప్పుడు నాకు X100 ఉన్న ఆల్ నెంబర్ రేంజెస్ అన్ని కాపీ అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి దీన్ని బ్లాంక్ వదిలేస్తాను. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. ఏ ఫిజికల్ ఇయర్లో మనం డిఫైన్ చేసాం? 2024 డిఫైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్. ఇక్కడ ఏముంది? సోర్స్ కంపెనీ కోడ్ డీటెయిల్స్. సోర్స్ కంపెనీ కోడ్ డీటెయిల్స్ అంటే అర్థమైందంటే ఏ కంపెనీ కోడ్ నుంచి నువ్వు నెంబర్ రేంజెస్ని కాపీ చేయాలనుకుంటున్నావు. ఏ నెంబర్ నుంచి మనం చేయాలనుకుంటున్నాం? X100 మనం అలా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దాని నుండి మనం మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి కాపీ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే ఎంటర్ చేయగలుగుతాం. సో మనం మల్టిపుల్ ఎంటర్ చేయాలని అంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి, మల్టిపుల్ సెలెక్షన్. ఓకే, దీని మీద క్లిక్ ఏమైంది? ఓకే, సో X101 దీన్ని ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను ఇంకోటి కూడా ఎంటర్ చేస్తాను, X102. మన రెండు కంపెనీ, ఇక్కడ నేను రెండు కంపెనీ కోడ్లు ఎంటర్ చేశాను. దీని అర్థం ఏంటంటే X100 నెంబర్ రేంజెస్ X101కి అదేవిధంగా X102కి కాపీ అయిపోవాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. See, you have changed your settings. Do you really want to do this? Yes. See, interval added. సో ఇప్పుడు మనం చూసుకుంటే 2024కి X101 అండ్ X102 ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. మనకి చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే మన మెసేజ్ టెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ FBN. ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ FBN1. నెంబర్ రేంజెస్ని చెక్ చేయాలంటే ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ FBN1. సో ఇందాక మనం X1
00ది మనం కాపీ చేసాం కదా, ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, దీనికి ఇంపాక్ట్ ఏం లేదు, ఇవన్నీ అట్లాగే ఉన్నాయి, డిలీట్ కాలేదు. నెక్స్ట్ 101కి చెక్ చేస్తాం, కాపీ అయిందా లేదా. ఓకే, సి ఎక్స్ 100 నుంచి 101కి కాపీ అయిపోయినాయి. సేమ్ అదే విధంగా 102. ఓకే, అది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఎక్స్ 100కి, ఎక్స్ 101కి, ఎక్స్ 102కి ఓన్లీ ఫిజికల్ ఇయర్ 2024 ఇచ్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ వీఆర్ ఇన్ నవంబర్ మంత్. ఓకే, డిసెంబర్ తర్వాత ఫిజికల్ ఇయర్ అనేది మారిపోద్ది. సో అలాంటి టైంలో మనకి ఇక్కడ నెంబర్ రేంజ్ 2025కి మెయింటైన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే 2025లో మనం పోస్టింగ్స్ అనేవి చేయలేం, ఏ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 2 ఆప్షన్లు, ఒకటి మాన్యువల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం నెంబర్ టూ వేసి ఫిజికల్ ఇయర్ దగ్గర 2025 వేసి నెంబర్ రేంజ్ అనేది మెయింటైన్ చేయాలి, అప్పుడు సేవ్ కొట్టాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్గా కాపీ చేయడం అనమాట. అదేంటంటే OBH2, ఇందాక 1, ఇప్పుడు 2 అనేది ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. సో కంపెనీ కోడ్ ఏంటి, X100. ఓకే, ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ 2 ఫిజికల్ ఇయర్ అంటే సోర్స్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఏంది 2024. నెక్స్ట్ ఏ ఫిజికల్ ఇయర్కి మూవ్ చేయాలనుకుంటున్నా, 2025కి చేయాలనుకుంటున్నా కాపీ. ఓకే, ఇక్కడ X100 ఇస్తే ఏమవుతుందంటే ఓన్లీ X100కి మాత్రమే 2025 నెంబర్ రేంజెస్ అప్డేట్ అవుతాయి. దీనికి అప్డేట్ అవుతాయి ఈ ఫిజికల్ ఇయర్కి. అలా కాకుండా నేను అన్నిటికీ చేయాలనుకుంటున్నాను. సో X101, అదేవిధంగా X102. సో ఆల్ కంపెనీ కోడ్స్కి, అంటే దీని అర్థం ఏంటంటే 2024లో 3 కంపెనీ కోడ్లు ఉన్నటువంటి నెంబర్ రేంజెస్ 2025కి కూడా అప్డేట్ అయిపోవాలి అని అంటున్నాను నేను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్స్ ఏం లేవు, ఇంటర్వెల్ యాడ్ అయిపోయింది. లాగ్ దీన్ని మీరు చూసుకుంటే 2025కి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు FBN1కి వెళ్ళి చెక్ చేస్తాం, మనకి డేటా సక్సెస్ఫుల్గా యాడ్ అయిందా లేదా. X100 డిస్ప్లే 2025 కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటే ఈజీగా అనిపించింది. మనకి ఎన్ని ఉన్నా సరే, మల్టిపుల్ ఎన్ని ఉన్నా సరే మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తే కాపీ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు 2 పాయింట్స్ చెప్పాను, 2 ఇంపార్టెంట్ పాయింట్స్. కాపీ ఇన్ ద నెంబర్ రేంజెస్ ఫ్రమ్ one physical year to another fiscal year. That is one thing. Second thing is like copying the number ranges from one company code to another company code. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ కదర్, వెంకీ? No, sir. ఓకే, నో డౌట్. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ సారీ, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇంతవరకు మనం GL అకౌంట్స్ బేసిక్ సెట్టింగ్స్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం టాలరెన్స్ గ్రూప్ గురించి డిస్కస్ చేసుకుంటాం. OBA4. సో OBA4 is a transaction code to create tolerance limit for users. ఓకే, యూజర్స్ అంటే మన రియల్ టైంలో మనకి యూజర్స్ అంటారు. ఓకే, యూజర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్. సో దీని అర్థం ఏంటంటే మనం రియల్ టైంలో ఎండ్ యూజర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే డైలీ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్టింగ్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే హై డాలర్ వాల్యూస్ ఉన్నటువంటి ఇన్వాయిస్ కాపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్కి టోటల్ అమౌంట్ వచ్చేసి ₹1,00,000 ఉండొచ్చు, ఇంకో ఇన్వాయిస్కి 2,00,000 ఉండొచ్చు. అట్లా డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామనంటే యాజ్ ఎ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తామంటే కొంతమందికి ఒక లిమిట్ ఇస్తాం. ఓకే, సో యూజర్ ఓన్లీ ₹1,00,000 మాత్రమే ₹1,00,000 వాల్యూ మాత్రం ఇన్వాయిస్ని పోస్ట్ చేయాలి.
ఇంకొంతమంది 2 లక్షల దాకా చేయొచ్చు. లైక్ మనకి శాలరీ మన శాలరీ బేస్ చేసుకొని మనకి క్రెడిట్ లిమిట్ వస్తుంది కదా, లోన్ తీసుకునేటప్పుడు ఇంత లిమిట్ వరకే ఉంటుంది అని అర్థం వస్తుంది కదా. సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ ఇన్వాయిస్కి వాళ్ళ ఒక రోల్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఒక లిమిట్ ఇస్తాం ఇక్కడ ఎస్ఐపిలో. ఇంత లిమిట్ వాళ్ళకే పోస్టింగ్స్ అమౌంట్ చేయొచ్చు అనేది మనం లిమిట్ ఇస్తాం. అది మనం ఇప్పుడు ఎలా చేస్తాం చూస్తాం. సో అది దాన్ని నథింగ్ బట్ ఎఫ్ఐ టాలరెన్స్ గ్రూప్ ఫర్ యూజర్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బ్లాంక్ టాలరెన్స్, గ్రూప్ టాలరెన్స్. ఫస్ట్ మనం ఒక బ్లాంక్ టాలరెన్స్ని క్రియేట్ చేస్తాం. అదేవిధంగా తర్వాత గ్రూప్ టాలరెన్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఫస్ట్ నేను బ్లాంక్ టాలరెన్స్ క్రియేట్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఎనీథింగ్ ఇన్ ద గ్రూప్. ఓకే, దెన్ దెన్ వాట్ ఈస్ మై కంపెనీ కోడ్? X100. Okay, then here amount upper document, amount per item document. సో ఇదేంటంటే ఒక డాక్యుమెంట్ లెవెల్లో మనం మ్యాక్సిమం అమౌంట్ ఇస్తాం. ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9999 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 9999 ఇస్తాను. ఇక్కడ ఏంటంటే చెక్ చేసుకుంటారు డాక్యుమెంట్ లెవెల్లో ఎంత ఉండాలి, ఓపెన్ ఐటమ్ అవుట్ గోయింగ్ ఎంతవరకు మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది అనేది మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్. ఓకే, ఎంతవరకు డిస్కౌంట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. దీనికి నేను ఒక 2% అలా ఇస్తా. నెక్స్ట్ ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. సో మనం ఏదన్నా ఇక్కడ మనం పేమెంట్ చేసినప్పుడు ఒక రెవెన్యూ కానీ ఎక్స్పెన్సెస్ కానీ జరిగినప్పుడు దానికి ఎంతవరకు మనం ఇచ్చుకోవచ్చు అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో ఒక 10%, ఇక్కడ 10%, ఇక్కడ పర్సెంట్ వచ్చేసి 1, ఇక్కడ 1, ఎనీథింగ్. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ ఓన్ మ్యాక్స్. ఇక్కడ 10 మాత్రమే ఇవ్వాలని ఏం లేదు, మన ఇష్టం, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఎంతైతే ఇస్తామో అంతవరకే పర్మిట్ చేస్తుంది యూజర్ని. సో ఇక్కడ నేను ఏం చేశాను, యూజర్కి ఇంతవరకు ఇచ్చాను అనమాట. ఓకే, ఇంతవరకు అంటే ఇక్కడ ఎంత ఉంది, 9,99,999 రూపీస్ ఉంది. సో అంతవరకు యూజర్ అనేది పోస్టింగ్స్ చేయొచ్చు. దాని మించి చేయాలంటే కాదనమాట. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాం. ఇది బ్లాంక్ టాలరెన్స్. అంటే దీనికి బ్లాంక్ టాలరెన్స్ అంటే ఏంటంటే టాలరెన్స్లో 2 ఉంటాయి, ఇండివిజువల్ టాలరెన్స్, నాన్ ఇండివిజువల్ టాలరెన్స్. సో ఇక్కడ మనం ఏం చేసాం, గ్రూప్తో పెట్టి క్రియేట్ చేస్తే ఇండివిజువల్ టాలరెన్స్ అంటారు దాన్ని. గ్రూప్ లేకుండా చేస్తే నాన్ ఇండివిజువల్ టాలరెన్స్ అంటారు. సో ఇప్పుడు నా టీఆర్ ఎక్కడుంది, నా టీఆర్ ఏది? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేయొచ్చు, లేదా ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ ఉంది, నెక్స్ట్ ఎంట్రీ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనం గ్రూప్ టాలరెన్స్ క్రియేట్ చేస్తాం, ఇండివిజువల్ గ్రూప్ టాలరెన్స్. ఇందాక మనం బ్లాంక్ టాలరెన్స్ క్రియేట్ చేసాం కాబట్టి అది బ్లాంక్గా ఉండొచ్చు, మనం దేనికి అసైన్ చేయాల్సిన పనిలే. బట్ గ్రూప్ టాలరెన్స్కి వస్తే మాత్రం మనం ఒక స్పెసిఫిక్ యూజర్స్కి అసైన్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే X1 అనేది గ్రూప్ ఇస్తున్నాను. నెక్స్ట్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ మై కంపెనీ కోడ్, సేమ్ అదే విధంగా ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లిమిట్ ఇందాక మనం ఇచ్చినట్టే లిమిట్ ఇచ్చుకోవచ్చు అనమాట, 999999 ఎనీథింగ్. ఓకే, లైక్ 1 lakh అని ఇవ్వచ్చు, 2 lakhs ఇవ్వచ్చు, 3 lakhs ఇవ్వచ్చు. అంటే ఈ పర్టికులర్ గ్రూప్కి, అంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఒకే రోల్లో 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కలిపి ఇది గ్రూప్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అమౌంట్ పర్ ఐటమ్ అకౌంట్ డాక్యుమెంట్, సేమ్ ఇక్కడ కూడా అంతే విధంగా 999 ఇవ్వచ్చు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్, ఒక 5% ఎట్లా, ఎంతో కంటే ర్యాండమ్ మనం ఎంత ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈసారి నేను ఇక్కడ 5% ఇస్తాను, ర్యాండమ్గా చేంజ్ చేస్తాను అంతే. 5% ఇక్కడ 2 ఇస్తాను, ఇక్కడ 2 ఇస్తాను. ఓకే, ఇది సేవ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఎంట్రీ ఇంకో గ్రూప్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక గ్రూప్ చేసి మనం ఇంకో గ్రూప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి ఒక గ్రూప్ పెడతాం. నెక్స్ట్ పేమెంట్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి ఇంకో గ్రూప్ పెడతాం. ఇప్పుడు ఈసారి నేను X2, ఇది కూడా ఏ కంపెనీ కోడ్కి, X100కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటామంటే
సో ఇక్కడ ఎక్కువ లిమిట్ ఇచ్చినాడు అనమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్స్ పట్ల ఇట్టాను. ఇందాక ఎంత ఇచ్చాం 5, ఈసారి 8%. రెవెన్యూ ఇందాక ఎంత ఇచ్చాం 5, ఈసారి కూడా 8%, ఈసారి కూడా 5%, 8, 5. అంటే టూ లాంగ్. ఓకే, మ్యాక్సిమం అంటే ఎక్కువ వచ్చేసింది. ఓకే, ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఉంది. ఓకే, సేవ్. ఓకే, ఈ విధంగా మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకో, మనం ఎన్నైనా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటి? బ్లాంక్ అంటే బ్లాంక్కి గ్రూప్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం బ్లాంక్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం X2 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా గ్రూప్తో క్రియేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ గ్రూప్ని యూజర్స్కి అసైన్ చేయాలి. అది ఇప్పుడు మనం చేస్తాం. బ్లాంక్ వచ్చేసి ఏ యూజర్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, దాన్ని బ్లాంక్ అని అట్లాగే వదిలేయచ్చు. సో మనం ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి /OP57. ఎస్. సో చేంజ్ అసైన్ యూజర్స్ ఫర్ టాలరెన్స్ గ్రూప్స్. ఇందాక మనం క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ని యూజర్స్కి అసైన్ చేస్తాం అనమాట. సో మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క యూజర్ ఐడి ఉంటుంది. ఆ యూజర్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేసి టాలరెన్స్ గ్రూప్ని ఇక్కడ అసైన్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే, ఒక ఎంప్లాయీ పోస్టింగ్ చేసేటప్పుడు ఆ పోస్టింగ్ చేసేటువంటి వ్యక్తికి యూజర్ ఐడి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి సిస్టమ్ చెక్ చేసుకుంటుంది. ఆ యూజర్ ఐడికి టాలరెన్స్ గ్రూప్ ఎంత ఉంది లిమిట్ అనేది చెక్ చేసుకొని పోస్టింగ్స్ లిమిట్లో మనం ఆ వాల్యూ కంటే తక్కువ అమౌంట్తో పోస్టింగ్ చేస్తుంటే సిస్టమ్ అలౌ చేస్తుంది. ఒకవేళ అంతకు మించి ఎక్కువ వాల్యూ పోస్ట్ చేస్తుంటే సిస్టమ్ అలౌ చేయదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే రియల్ టైంలో ఆ పర్టికులర్ యూజర్ నాకు యూజర్ లిమిట్ లేదు, సో మీరు పోస్ట్ చేయండి అంటే వాళ్ళ సుపీరియర్స్కి కనెక్ట్ అయితే వాళ్ళ సుపీరియర్స్ పోస్టింగ్ హైయర్ డాలర్ వాల్యూస్ అనేవి పోస్టింగ్స్ చేస్తారనమాట. ఇది రియల్ టైంలో మనకు జరిగేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, నేను క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అసైన్ చేస్తాను. ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. ఏమేమి క్రియేట్ చేశాను నేను? ఓకే, ఇక్కడ నేను మన యూజర్స్ ప్రస్తుతానికి మన దగ్గర యూజర్ ఐడీస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ నా ఇష్టం వచ్చిన ఓన్ యూజర్ నేమ్ని పెట్టుకుంటాను. అశోక్. ఓకే, నెక్స్ట్ వెంకీ. ఓకే, నెక్స్ట్ అంత ఇద్దరే కదా క్రియేట్ చేసింది, రెండే కదా. అట్లా మనం ఎన్ని టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే అన్ని యూజర్ ఐడీస్తో మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అశోక్కి ఏం పెట్టాను ఇక్కడ? X1. ఓకే, నెక్స్ట్ వెంకీకి ఏం పెట్టాను? X2 పెట్టా. సో ఆ విధంగా మనకి ఎన్ని గ్రూపులు ఉంటే అంతమందికి అసైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, అశోక్ అనే వ్యక్తి ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ఈ X1లో మనం ఎంత లిమిట్ పెట్టాము అనేది చెక్ చేస్తుంది. అంతకు మించి మనం వాల్యూ అయినా పోస్టింగ్ చేసేటప్పుడు సిస్టమ్ అనేది ఎర్రర్ కొడుతుంది. అదేవిధంగా వెంకీకి ఎంత పెట్టామో అంతకు మించి ఎక్కువ చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేసాం? టాలరెన్స్ లిమిట్ క్రియేట్ చేసాం. అదేవిధంగా ఆ టాలరెన్స్ లిమిట్కి మనము ఇచ్చేసాం. సో అదేవిధంగా మనకి బ్లాంక్ అనేది ఉంది కదా, బ్లాంక్ మనం అసైన్ చేయాల్సిన ఏం అవసరం లేదు. ఓకే, అదే. సో ఇప్పుడు మనం టాలరెన్స్ లిమిట్ కూడా మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అశోక్, వెంకీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను జస్ట్ మీకు 1, 2 చూపించాను. మీరు ఇంకా కావాలంటే మోర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రియల్ టైంలో మాత్రం ఇక్కడ అశోక్, వెంకీ ప్లేస్లో ఏమొస్తుందంటే వాళ్ళొక ఎంప్లాయ్ ఐడి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ టీమ్ ఉంది, వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తారు. అప్పుడు మనకి వాళ్ళకి అసైన్ చేసిన గ్రూప్స్ని బేస్ చేసుకొని సిస్టమ్ని చెక్ చేసుకొని అలౌ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఎన్ని డౌట్స్ ఉన్నాయా? ఓకే, క్లియర్. ఓకే ఓకే. నెక్స్ట్ పోస్టింగ్ కీస్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఫంక్షన్ మర్చిపోయాను, ఒక సెకండ్.
Can anyone search in Google and let me know what is the T code for posting key? Okay. OB41. OB41 is a transaction code to display the posting keys. Okay. Last time మనం డిస్కస్ చేసుకున్నాం ఫీల్డ్ స్టేటస్ అని. ఓకే. టూ లెవెల్స్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం? అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. అదేవిధంగా ఇంకో ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఓబీసీ ఫర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. అది ఎక్కడ కంట్రోల్ చేస్తుంది? మనం పోస్టింగ్స్ చేసేటప్పుడు లైన్ ఐటమ్ లెవెల్లో అట్ ది టైమ్ ఆఫ్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ అని చెప్పేసి, కాస్ట్ సెంటర్ అని చెప్పేసి, ప్రాఫిట్ సెంటర్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ వస్తాయి. అవి మ్యాండేటరీ పెట్టాలా, ఆప్షనల్ పెట్టాలా అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా అకౌంట్ గ్రూప్స్ ఫీల్డ్ స్టేటస్ ఉంది. అది దేని కంట్రోల్ చేస్తుంది? మాస్టర్ డేటా కంట్రోల్ చేస్తుంది. మనం జిఎల్ అకౌంట్ కానీ, వెండర్ అకౌంట్ కానీ, కస్టమర్ అకౌంట్ కానీ, అసెట్ మాస్టర్ డేటా కానీ, ఎనీ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా లైన్ ఐటమ్ లెవెల్కి వస్తే పర్టికులర్ ఫీల్డ్ స్టేటస్ ఉంది OBC4. ఓకే. ఆ ఫీల్డ్ స్టేటస్ ఏం చేస్తుంది? మనం పోస్టింగ్ చేసేటప్పుడు వచ్చే ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ అదే విధంగా పోస్టింగ్ కీస్, ఈ పోస్టింగ్ కీస్లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో టోటల్లీ ఇన్ SAP 3 types of field status are available. Okay, number 1, account group field status is going to control at the time of creation of master data. Next, number 2, field status variant that will be controlled at the time of posting the transactions. Even these posting keys also going to control while posting the transactions. Okay, so 2 field status are there. One is field status variant, another one is posting keys. These 2 are going to control the fields at the time of posting the transactions. Okay, for example, if you see here invoice. Okay, invoice ఇక్కడ maintain field status. ఇక్కడ క్లిక్ చేస్తే జనరల్ డేటా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సర్ప్రెస్, రిక్వైర్డ్, ఆప్షనల్. నీకు అది చూపిస్తాను ఇప్పుడు. /OBC4. ఓ గాడ్, అది ఉందా పోయిందా? ఓకే, ఉంది. ఓకే, ఇప్పుడు OBC4. ఓకే, ఇది మన ఫీల్డ్ స్టేటస్ మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేశారా అందరూ ఫీల్డ్ స్టేటస్ వరకు? ఓకే, సో ఇప్పుడు మనం సెట్ చేసుకుంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఇప్పుడు మనకు కాస్ట్ అకౌంట్ చేస్తున్నాను. ఓకే, ఈ కాస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి ఫీల్డ్స్ ఏమున్నాయి? సో ఇక్కడ ఉన్న సర్ప్లస్ ఉంది, రిక్వైర్డ్ ఉంది, ఆప్షనల్ ఉంది. ఇంతకుముందు మనం ఏం చేస్తాం? ఇది పోస్టింగ్ కీ ఫీల్డ్ స్టేటస్, ఇక్కడ సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. సో ఈ రెండు కూడా సేమ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది ఇక్కడ సర్ప్లస్ పెట్టాను, ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ పెట్టాను. ఏమవుతుందంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసి లైన్ ఐటమ్ లెవెల్లోనే కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షనల్ పెట్టి ఇక్కడ సర్ప్లస్ పెట్టి సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి ఎర్రర్ కొడుతుంది. ఏమని ఎర్రర్ కొడుతుంది? సో సో ఏరియా మీరు సర్ప్లస్ పెట్టారు, ఇంకో సో ఏరియాలో ఆప్షనల్ పెట్టారు, సిస్టమ్ కన్ఫ్యూజ్. ఏదైనా సరే రెండు సేమ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఆప్షనల్ ఉంటే ఇక్కడ కూడా ఆప్షనల్ ఉండాలి. ఓకే, ఈ విధంగా రెండు పోస్టింగ్ కీ స్టేటస్ అండ్ OBC4 లో వచ్చిన ఫీల్డ్ స్టేటస్ రెండు సేమ్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం పోస్టింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ రెండింటి మధ్య ఎర్రర్ వస్తుంది. సో పోస్టింగ్స్ మనం చేయలేం. ఓకే, ఆడికి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ రేంజెస్ ఎలా కాపీ చేయాలి, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. అట్ ది సేమ్ విధంగా వన్ ఫిజికల్ ఇయర్ టు అదర్ ఫిజికల్ ఇయర్ ఎట్లా కాపీ చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ఫీల్డ్ స్టేటస్ ఇంకోసారి రివైండ్ చేశాను. ఆ ఫీల్డ్ స్టేటస్కి అదేవిధంగా పోస్టింగ్ కీస్లో వచ్చినటువంటి ఫీల్డ్ స్టేటస్కి డిఫరెన్స్ ఏందో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పోస్టింగ్ కీస్. ఓకే, ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ కీస్ అంటే ఏంటంటే డెబిట్ పోస్టింగ్ కి 01. అదేవిధంగా కస్టమర్ క్రెడిట్ కి వచ్చేసి ఏమొస్తుందో మనం చూస్తాం. సో డెబిట్ నెక్స్ట్ 01 ఈజ్ కస్టమర్ డెబిట్.
నెక్స్ట్ మనం ఇక్కడ ఓకే 5 ఆప్షన్ పొజిషన్ బటన్ లేదా సి 15 కస్టమర్ క్రెడిట్ అయితే పోస్టింగ్ చేసిన తర్వాత పోస్టింగ్ కి 15 వస్తుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ 40 జనరల్ ఎడ్జర్ క్రెడిట్, అసెట్ డెబిట్. సో ఈ విధంగా మనకి మన సబ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మనం ఒక పోస్టింగ్ కీ అనేది ఉంటుంది అనమాట. ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మన రియల్ టైంలో ఈ పోస్టింగ్ కీస్ చూడంగానే ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. ఈ రోజుకి చాలు. సో మీరు ప్రాక్టీస్ మాత్రం కంప్లీట్ చేయండి. నేను రేపు వచ్చేసి ఇంక మనం నెక్స్ట్ టాపిక్స్ వెళ్తున్నాం. లైక్ కరెన్సీ సెట్టింగ్స్ మనం వెళ్తాం. కరెన్సీ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు బాగా మనం కంపెనీ కోడ్కి ఒక కరెన్సీ చేసినాం, అదేవిధంగా ఆల్ కంపెనీ కోడ్స్కి చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు OX02. ఓకే, OX02 మన కంపెనీ కోడ్ ఏంది? X100, రైట్? సో ఈ మూడు నా కంపెనీ కోడ్ కదా. సో ఈ మూడు కంపెనీ ఒక కంపెనీ కోడ్కి ఒక కరెన్సీ ఇచ్చాం. సో ఇదంతా కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు దీన్ని. సో ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ఈ కంపెనీ కోడ్ కరెన్సీని మనం లోకల్ కరెన్సీ అని కూడా పిలుస్తాం. ఓకే, మనం మూడు కంపెనీ కోడ్లకి మూడు లోకల్ కరెన్సీలు ఇచ్చుకున్నాం. రేపు ఏమవుతుందనంటే ఈ యుఎస్ కంపెనీ కోడ్కి నేను లీగల్గా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక గ్రూప్ లెవెల్లో నేను రిపోర్ట్ తీయాలనుకుంటా. సో ఆ గ్రూప్ లెవెల్లో రిపోర్ట్ తీయాలనుకుంటే మనం గ్రూప్ కరెన్సీని కూడా డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పటిదాకా మనం డిఫైన్ చేసుకుంది కంపెనీ కోడ్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అదే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, అసలు గ్రూప్ కరెన్సీ దేనికి, ఎలా మనం చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటాము. తర్వాత స్లోగా ఈ బేసిక్ సెట్టింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం పోస్టింగ్స్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మనకి న్యూజియల్ కాన్సెప్ట్ ఉంటుంది. న్యూజియల్ కాన్సెప్ట్ చేయాలంటే మనకి కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కావాలి. నెక్స్ట్ మనం కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం బేసిక్ సెట్టింగ్స్ అనేవి కొంచెం చేస్తాం. తర్వాత నుంచి మనం రియల్ టైంలోకి మనం వెళ్తాం. ఓకే, సో బిఫోర్ దట్ నేను మండే నేను ఈ కంట్రోలింగ్ ఏరియా మొత్తం నేను క్రియేట్ చేస్తాను. ఈ లోపల మీరు ఏమన్నా పెండింగ్ ఉంటే కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయే కొంది మీకు డౌట్స్ ఎక్కువ వస్తాయి, అర్థం కాదు. ఓకే, ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నేను ఎక్సెల్ షీట్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి ప్రాక్టీస్ చేసేయద్దు. ఫస్ట్ ఎక్సెల్లో ఏమేమి ఉంది మొత్తం అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకొని ప్రయత్నించండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. అర్థం చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్ ఆఫ్. థ్యాంక్స్.